నమస్తే అండి. ఇది నా సప్త శనివార వ్రతం 7th వీక్ అనమాట. సో, నేను పూజా విధానం అందరికీ తెలుసు కాబట్టి ఏం చెప్పట్లేదు. సో, ప్రసాదాలు చేయడానికి అమ్మమ్మ హెల్ప్ చేసింది. నేను అలంకరించుకోవడం, పూజ దగ్గర రెడీ చేసుకోవడానికి ఇవన్నీ సరిపోయినాయి అనమాట. సో, 7 ముత్తైదువులకి భోజనాలు పెట్టుకున్నాను. ఆపద్మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద గోవింద. 7 ముత్తైదువులకి భోజనాలు పెట్టుకొని జాకెట్ ముక్కలు తాంబూలం ఇచ్చాను అనమాట. అమ్మమ్మకి మాత్రం శారీ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఎప్పటి నుండో ఒక కోరిక అమ్మమ్మకి తాతయ్యకి బట్టలు పెట్టుకోవాలని. సో వాళ్ళిద్దరిని శ్రీ మహావిష్ణు అంటే వెంకటేశ్వర స్వామి ఇంకా లక్ష్మీదేవి రూపంలో వాళ్ళకి అక్కడ దేవుడి దగ్గర పెట్టిన బట్టలు వాళ్ళిద్దరికి పెట్టుకున్నాను అనమాట. సో పూజ అయితే నేను ఒక్కదాన్నే చేసుకోలేదు. నేను అన్నయ్య కలిపి ఏ పూజ అయినా సరే నేను అన్నయ్య కలిపి చేసుకున్నాను. సో ఈ పూజ కూడా అలాగే ఇద్దరం కలిపి చేసుకున్నాను అనమాట. ఇవాళ నేను 7వ వారం ముడుపు కట్టుకున్నాను. అది స్వామివారి పూజ స్టార్ట్ చేసే ముందు కరెక్ట్గా విఘ్నేశ్వర పూజ అయ్యాక స్వామివారి ముడుపు కట్టుకొని నేను స్టార్ట్ చేశాను అనమాట వెంకటేశ్వర స్వామి పూజ. 7 రకాల ప్రసాదాలు కాకుండా 13, 15 రకాల ప్రసాదాలు అయినాయి ఇవాళ మొత్తం స్వామివారికి. ఫస్ట్ ముత్తైదువులు ఇంట్లోకి రావడానికి ముందే ఇంటి బయట కాళ్ళు కడుక్కున్న తర్వాత పసుపు రాసి నేను ఇంట్లోకి ఆహ్వానించాను అనమాట ముత్తైదువులందరినీ. బ్లౌజ్ పీస్ తాంబూలంతో పాటు 7 డజన్ల గాజులు తీసుకున్నాము. అది కాక ఇంక ఎక్స్ట్రా 2 ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట. మొత్తం 9 మందికి ఇచ్చుకున్నాను. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మమ్మీకి లీవ్ దొరకదా, మమ్మీ రాలేకపోయింది. అందరికి బొట్టు గంధం రాసి చూసే బొట్టోడు కూడా నాకు కూడా కావాలంటే వాళ్ళ అమ్మకు పెడుతుంటే సో ఇంకా బొట్టోడికి కూడా గంధం రాసాను. సో అన్నీ ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాను అనమాట సైజులు బట్టి బ్లౌజ్ పీస్ వేటి కాటికి. కానీ వాటి మీద తాంబూలాలు పెట్టడం మాత్రం మర్చిపోయాను. సో ఫస్ట్ అయితే అమ్మమ్మకి చీర తాంబూలం జాకెట్ పెట్టిన అవి ఇచ్చేసాను అనమాట గాజులు. సో అమ్మమ్మని చెప్పా కదా శ్రీ మహాలక్ష్మి అనుకొని ఇచ్చాను. తాతయ్య అప్పటికే లెగలేదు, అంటే ఆయన నైట్ అంతా తోలుకొని వచ్చారనమాట వ్యాను. సో ఆయన ఓపిక లేదు, పడుకున్నారు. తర్వాత ఇద్దరికి మళ్ళీ బట్టలు పెట్టుకున్నాము నేను అన్నయ్య కలిపి. తర్వాత పిన్ని బాబాయ్ కూడా వచ్చారు జంటగా, అంటే 2 జంటల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. అంతా బాగానే జరిగింది కానీ ఆశీర్వాదం దగ్గర నాకు బాగా దెబ్బ కొట్టేసింది. అదేంటి అలా అనకూడదు, అవన్నీ అయినా చూసుకుంటాడు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు ఇష్టకామ్యార్థం వాళ్ళు సిద్ధిరస్తు. 28 ఇటు నుంచి రండి. 28 నా కోరిక నువ్వు అనకూడదు, నువ్వేం మాట్లాడు మాకు మాట్లాడాలి. మరి ఇప్పుడు మెల్లమెల్లగా అనుకున్నది సాధించు ముందు, తర్వాత ఏమనుకుంటారు జరగదమ్మా అది. ఇప్పుడు వాళ్ళకి మనకి సంబంధం లేదని తెలుసుకోవడానికి 4 నిమిషాలు టైం పడుతుంది. ఈ గ్యాప్ లో 2-4 అది 2-4 సైజు 2-4కి 2-6కి మధ్యలో 2-5 ఉండదు కదా మరి. ఇది అడ్డమొత్తి కొడతాడే నాకు సంబంధం లేదు, నేను తీస్తున్నా అంతే అంతే. పెట్టుకోమ్మా కవర్లో పెట్టు. అందరూ పెళ్ళి అయ్యాక పెళ్ళి అవుతున్నాను చేసుకోవాలనుకున్నప్పుడు ముందు బాగా అనుకున్నట్టు చేసి ఆ తర్వాత
సంతోషంగా చేసే వదిలేసుకున్నావు. చూడండి దూరంగా చదువుతున్నాడే ఏమవుతుందమ్మా సార్ నీకు నచ్చిన లైఫ్